నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 288 పోలింగ్ కేంద్రాల్లో 345 మంది ప్రిసైడింగ్ అధికారులు 1500 మంది సిబ్బంది తమ విధుల్ని నిర్వర్తించనున్నారు. 106 వార్డుల్లో 1,85,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రేపు జరిగే ఎన్నికలకు ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు జరుగుతున్న కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను జిల్లా అదనపు కలెక్టర్ విజయ్ చందన ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. రేపు జరగనున్న ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఈరోజు పోలింగ్ బూతులకు సామాగ్రి అధికారులు ఆయా పోలింగ్ బూతులకు వెళ్తున్నాయని, ఎవరైనా ఓటర్లను డబ్బు ఇతరత్ర వాటితో ప్రభావితం చేయాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గమనించాలండి, మీకు కవర్స్ కి సంబంధించిన చెక్ లిస్ట్ ఇవ్వలేదట, అది టేబుల్స్ కి ఇస్తారు, మీరు కలెక్ట్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో రేపు జరిగే ఎన్నికల కోసం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి బ్యాలెట్ బాక్సులు సిబ్బందికి అందజేస్తున్న అధికారులు. ఇల్లందు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉండగా 108 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓటర్లు 3,724 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 52 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు. ఈ సందర్భంగా పరిశీలకులకు వచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ప్రజలు ప్రలోభాలకి గురి కావద్దు, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పట్టణ ప్రాంత ఓటర్లు అందరూ కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సరే. అండ్ ఇక్కడ ఇల్లందు మున్సిపాలిటీలో ఇక్కడ మంచిగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటైంది. 52 పోలింగ్ స్టేషన్స్ కోసం పోలింగ్ మెటీరియల్, ఎలక్ట్రల్ రోల్స్, మార్క్ కాపీస్, తర్వాత ఇక్కడ కౌంటర్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన పోలింగ్ టీమ్స్ అందరూ ఇక్కడ వచ్చేసి ఆర్డర్స్ తీసుకొని వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇల్లందు పౌరులందరికీ నా విజ్ఞప్తి ఒకటే, మీరు దయచేసి ఎటువంటివి ప్రలోభనాలకి ఏది ప్రభావితం అవ్వకుండా, కులం మతం మాటల మీద ప్రభావితం అవ్వకుండా మీ ఓటు హక్కు ఖచ్చితంగా సద్వినియోగం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీలో పోలింగ్ సామాగ్రి పంపిణీ జరిగింది. ఎన్నికల సిబ్బంది తమ సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రం నుంచి కేంద్రాలకు ఉద్యోగులు వెళ్తారు. ఏదలాపురం, సత్తుపల్లి, కల్లూరు, వైరా, మద్ర మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. సాధారణ మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో 23 వార్డులు కలవు. ఇటు వార్డులలో ఓటర్లు మొత్తం 28,830. 23 వార్డులకు 48 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల సిబ్బంది ప్రతి పోలింగ్ స్టేషన్కు పీఓ మరియు 4 సిబ్బంది
240 మంది, పోలీసులు 200 మంది. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తేదీ 11 ఫిబ్రవరి 2026 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలలో ప్రతి ఓటరు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 95% ఓటర్ స్లిప్లను పంపిణీ చేయడం జరిగింది. ఓటర్ స్లిప్తో పాటు 18 రకాలకు సంబంధించిన గుర్తింపు కార్డులు ఏదైనా ఒకటి పోలింగ్ కేంద్రానికి సీఎం కప్ 2025-26 క్రీడా పోటీలను గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో విజయవంతంగా నిర్వహించామని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. పోటీలలో గెలుపొంది జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. 44 రకాల క్రీడలలో జిల్లా స్థాయి పోటీలు జరుగుతాయని, ఇక నుంచి పోటీ మరింత ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు. క్రీడాకారులు ప్రతి ఒక్కరూ బలంగా విజయం సాధిస్తామనే విశ్వాసంతో జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనాలని కలెక్టర్ తెలిపారు. క్రీడలలో గెలుపోటములు సహజమని, మన వంతు 100% ప్రయత్నం చేయడం మన బాధ్యత అని అన్నారు. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో కంప్లీట్ చేసుకొని నేడు జిల్లా స్థాయిలో మీరందరూ ఇక్కడ ఉన్నారు. అంటే మన జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల నుంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఈ 44 స్పోర్ట్స్ నుంచి ఎవరు అని అంటే ఇక్కడ కూర్చున్న మీరందరూ. సో ఫస్ట్ మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఎంతో కాంపిటీషన్ని ఎదుర్కోవడమే కాకుండా అక్కడ ది బెస్ట్ అట్ జీపీ లెవెల్, మండల్ లెవెల్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీరు గెలుపొంది అక్కడ నిష్ణాతులుగా మీరు గుర్తింపు పొంది ఇక్కడ జిల్లా స్థాయికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ముఖ్యంగా నేడు జిల్లా స్థాయి పోటీల్లో 44 స్పోర్ట్స్లో మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. నేటి నుంచి స్పోర్ట్స్ జిల్లా స్థాయిలో కాంపిటీషన్ ఇప్పటికంటే కూడా కొంచెం డెఫినెట్గా ఇంటెన్స్గా ఉంటుంది. అంటే ఎట్లెట్లా మనకి పెరుగుతుంటే కాంపిటీషన్ కూడా మీకు అట్లా టఫ్ అండ్ అవుతూ ఉంటుంది. కానీ దానికి చూసి భయపడద్దు. నేను ఓన్లీ మండల స్థాయి ఏమో అని, నేను ఓన్లీ అక్కడే పెరిగినని ఇక్కడ వస్తే వేరే వాళ్ళు ఓడిపోతాం అనేది ఉండదు. ఫస్ట్ ఓటమి ఎక్కడ జరుగుతుంది? మైండ్లో ఉంటుంది. అది తీసేసినప్పుడే మనము ఫీల్డ్ మీద కరెక్ట్గా ప్లే ఆడగలము, గెలవగలం. సో ఫస్ట్ మీరు అందరూ కూడా ఏం కావాలి? నేను గెలుస్తాను జిల్లా స్థాయిలో అనేది బలంగా మీరు మైండ్లో నమ్మాలి. మీరు మైండ్లో నమ్మినప్పుడు మీ ఆటలో కూడా అది కనబడుతుంది. మీరు మైండ్లో డౌట్ ఉందనుకోండి, ఆటలో మీరు 100% ఇవ్వలేరు. సో ఆల్వేస్ మైండ్ యూ షుడ్ బి 120% కాన్ఫిడెంట్. ఎస్ ఐ విల్ విన్ అనేది కాన్ఫిడెన్స్తో పాటు హార్డ్ వర్క్ కూడా ఉండాలి. ప్రాపర్గా ట్రైనింగ్ చేయాలి. సో మీరు ఇక్కడ వచ్చినప్పుడు ట్రయల్స్ కానివ్వండి, దాని ముందర ప్రాక్టీస్ కానివ్వండి, బీ ఇన్ అ వెరీ గుడ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. ఇది ఒక్కటి తప్ప ఇంకా ఎటువంటి డిస్ట్రాక్షన్ ఉండకూడదు. ఏది ఉన్నా ఎప్పుడున్నా కానీ స్పోర్ట్స్ మీట్ తర్వాత యూ కెన్ ఆల్వేస్ గెట్ బ్యాక్. కానీ ఇప్పుడు మీ ధ్యేయం, మీ లక్ష్యం ఒకటే ఉండాలి. ఐ విల్ గివ్ మై 100% ఆన్ ద ఫీల్డ్. ఏది జరిగినా, ఏది అయినా, ఫస్ట్ సెట్ ఓడిపోయినా ఇంకా 2 సెట్లు ఉన్నాయని చెప్పి మీకు మీరు చెప్పుకొని 100% ఇవ్వాలి. అట్లా ప్రతి ఒక్కరు చేసినప్పుడు ఆటోమేటిక్గా యూ విల్ బీ ఎక్సలెంట్ ఆన్ ద ఫీల్డ్. మీరు గెలిచిన ఓటమే తర్వాత సంగతి, అది మన చేతిలో లేదు. బట్ వాట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఈజ్ టు గివ్ 100% ఆన్ ద ఫీల్డ్. ఆ రోజు మనకి రాత్రి నిద్ర ఉన్నా లేకపోయినా, మార్నింగ్ వెదర్ వి ఫీల్ ఎనర్జెటిక్ ఆర్ నాట్, బట్ ఇఫ్ యూ డిసైడ్ దట్ ఐ విల్ గివ్ మై 100%, definitely you will give 100%. Once you give 100%, definitely success will come to you. So it's a mental game more than a physical game. కాబట్టి మీరందరూ కూడా ఆల్రెడీ మీరు గెలిచి రికగ్నైజ్డ్గా మీరు అక్కడ విన్ అయ్యి ఇక్కడికి వచ్చినారు. సో యూఆర్ ఆల్ ఛాంపియన్స్. ఇప్పుడు కాంపిటీషన్ విత్ అదర్ ఛాంపియన్స్. కాబట్టి మెంటల్లీ బీ స్ట్రాంగ్ అండ్ ఫిజికలీ బీ 100% ప్రెజెంట్ అండ్ 100% ఇచ్చినప్పుడు స్పోర్ట్స్ అన్నప్పుడు గెలుపోవటం సహజం. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ వెన్ యూఆర్ స్పోర్ట్స్, ఇందాక ఎవరు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు స్పోర్టివ్ స్పిరిట్ అని. స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఇన్ మై ఒపీనియన్ దెర్ ఈజ్ ఓన్లీ 2 థింగ్స్. 1, యూ షుడ్ బి హంబుల్ ఇన్ యువర్ విక్టరీ. గెలిచినప్పుడు తగ్గింపు ఉండాలి. యూ షుడ్ బి హంబుల్ ఇన్ యువర్ విక్టరీ అండ్ గ్రేషియస్ ఇన్ యువర్ డిఫీట్. అంటే ఓడిపోయినప్పుడు
దాన్ని స్వీకరించే గుణం ఉండాలి. గెలిచినప్పుడు మనమే గొప్ప అని విరవీయడం తప్పే, ఓడిపోయినప్పుడు మనం చతికిల పడినామని చెప్పేసి కుంగిపోవడం తప్పే. సో యూ షుడ్ ఆల్వేస్ బి, వెన్ యు ఆర్ విక్టర్స్ బీ హంబుల్, వెన్ యూ లూజ్ బీ గ్రేషియస్. అవతల వాళ్ళు బాగా ఆడినారు కాబట్టి వాళ్ళు గెలిచిరు అనేది ఆ గ్రేషియస్నెస్ ఉండాలి. అది ఉండి మీరు గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ బి. ఈ ఒక గేమ్ ఓడిపోయినా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.